హలో అండి, వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్గా. మన ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స సిరీస్లో భాగంగా ఈ వీడియోలో బర్న్స్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఒళ్ళు కాలినప్పుడు ఆ గాయాల విషయంలో ప్రథమ చికిత్స ఏం తీసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్న్స్ని ప్రివెంట్ చేయాలండి. సో ప్రివెన్షన్ మీద దృష్టి పెట్టండి. ఉదాహరణకి దీపావళి లాంటి పండుగల్లో పటాసులు అయ్యి కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు వేసుకోవాలి. అండ్ కార్తీక మాసం పూజలప్పుడు కూడా వీలైనంత వరకు కాటన్ దుస్తులు వేసుకొని తర్వాత ఈ కుదిరితే గనక ఈ ఆయిల్ దీపాల బదులు ఎలక్ట్రిక్ దీపాలు అయ్యి పెట్టుకున్నాం అనుకోండి, మనం సేఫ్గా వ్యవహరించినట్టుగా ఉంటుంది. సో ప్రివెన్షన్ మీద కూడా దృష్టి పెట్టండి. మనం వీలైతే ఈ కాలిన వల్ల గాయాలు జరిగేవి నివారించడం బెస్ట్. నెంబర్ 2, తర్వాత సరే మనం ఏమైనా బర్న్స్ జరిగినప్పుడు ఆ ఏరియాలో ఉన్నాం అనుకోండి, ఎవరినైనా పిల్లల్ని పెద్దవాళ్ళని కూడా కాపాడాలనుకోండి, చెక్ ద సేఫ్టీ ఆఫ్ ద సిచ్యుయేషన్ బిఫోర్ టచింగ్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ షాక్ బర్న్స్ అనుకోండి, సో ఆ ఏరియా చుట్టుపక్కల నీటి మడుగులు అంటే నీళ్లలో వాళ్ళు పడిన వాళ్ళు ఉన్నా, లేకపోతే అక్కడ ఉన్న ఏ ఫ్రిడ్జో లేకపోతే కరెంట్ది ఆన్లో ఉంటే కనుక అది ముందు తీసేసిన తర్వాత సేఫ్టీ చెక్ చేసుకున్న తర్వాత టచ్ దెమ్. అదర్వైజ్ మనకి రెస్క్యూయర్కి కాపాడే వాళ్ళకి కూడా బర్న్స్ షాక్లు ఇవన్నీ కూడా జరగచ్చు అనమాట. సో చెక్ ద సేఫ్టీ ఆఫ్ ద సిచ్యుయేషన్. నంబర్ 3, మంటలు వల్ల ఒళ్ళు కాలిందండి, లేదు స్కాల్స్ అంటే వేడివేడి నీళ్ళు, పాలు, టీ ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు ఏదో అదాటున పిల్లలకి అందుబాటులో పెట్టేస్తారు. అవి పిల్లలు ముట్టుకొని లేకపోతే ఒంటి మీద వంపుకొని గాయాలు అయ్యేవి మేము సర్వసాధారణంగా ఎక్కువగా చూసే ఇంజురీస్ అనమాట. సో వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెంట్ చేసుకోండి. పిల్లలకి అందుబాటులో ఇలాంటి స్టవ్లు కానీ లేకపోతే ఇలా సలసల మరిగే లిక్విడ్స్ కానీ వాళ్ళకి అందుబాటులో లేకుండా ఎత్తులో ఉంచుకొని ప్లీజ్ ప్రివెంట్ దెమ్. సరే పొరపాటున పిల్లలు వాటిని ఉంచుకొని ఒళ్ళు కాలింది, బర్న్స్ అంటే స్కాల్స్, ఒళ్ళు కాలింది, దయచేసి దాని మీద నెయ్యి రాయడం, వెన్న రాయడం, లేకపోతే టూత్ పేస్ట్ రాయడం, లేకపోతే వెజిటబుల్ పేస్టులు రాయడం, ఇలాంటి ఏవి చేయొద్దండి. బర్న్స్కి ప్రథమ చికిత్స ఆ కాలిన భాగాన్ని ఏదైనా రన్నింగ్ వాటర్ కింద, ఐస్ కోల్డ్ వాటర్ కూడా అక్కర్లేదు, ట్యాప్ వాటర్ కింద నొప్పి లేకుండా మీడియం స్ట్రీమ్లో పడే రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద, కుళాయి నీటి కింద 20 నిమిషాలు ఉంచితే గనక ఆ బర్న్స్ యొక్క థిక్నెస్ అంటే లోతైన గాయాలు అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో దయచేసి నేను చెప్పిన వాటి ఏవి అప్లై చేయొద్దు. నో బర్నాల్, నో బటర్, నో టూత్ పేస్ట్, నో పసుపు, ఏది వద్దు. రన్నింగ్ వాటర్ కింద ఉంచి వీలైనంత తొందరగా డాక్టర్ సలహా తీసుకోండి. చిన్న బర్న్ అయినా సరే, ఓకే. హూ వాంట్స్ స్కార్స్ ఆన్ దేర్ బాడీస్? నో వన్ వాంట్స్. సో చిన్న గాయాలైనా సరే ప్లీజ్ గో టు క్వాలిఫైడ్ డాక్టర్స్, నాట్ టు క్వాక్స్. క్వాలిఫికేషన్ లేని వీధి మొగలు ఉండే డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దు. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం కొంతవరకు అన్టువర్డ్ కాన్సిక్వెన్సెస్ అంటే అనవసరమైన కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవచ్చు. ఆ గాయాలు కూడా తొందరగా మానుపట్టి నార్మల్ స్కిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎలక్ట్రికల్ బర్న్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్, సేఫ్టీగా ఎర్దింగ్ వైర్స్ ఇలాంటివన్నీ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఎలక్ట్రికల్ ఉపకరణాలు ముట్టుకునే ముందు ఆల్వేస్ వేర్ చెప్పల్స్. తర్వాత ఆ ఎలక్ట్రికల్ బర్న్స్ అన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఆ చుట్టూరా ఉండే వాతావరణం యొక్క సేఫ్టీ చెక్ చేయండి. ఎలక్ట్రికల్ కనెక్షన్ల ఏరియాలో ఉంటే కనుక ఆ ప్లగ్గులు అవి తీసేసి సేఫ్టీ చెక్ చేసిన తర్వాత మాత్రమే ఆ వ్యక్తిని ముట్టుకోండి. అండ్ ఆ వ్యక్తికి గబుక్కున కొంతమందికి టంగ్ బైట్స్, నాలిక కొరుక్కోవచ్చు. అండ్ స్పృహలో లేకుండా ఉంటే కనుక ఇంతకుముందు మనం స్పృహలో లేని వ్యక్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎడం చేతి పక్కకు పడుకోబెట్టి టంగ్ బయట నాలిక కొరుకోకుండా చూసుకోండి.
అండ్ పొరపాటున ఏమన్నా షాకు నాడి అది ఆడకపోతే గనక సిపిఆర్ అనేది చుట్టుపక్కల ఎవరన్నా అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్ అటువంటి వ్యక్తికి చెస్ట్ కంప్రెషన్స్ అయ్యి ఇస్తాం కదా, దాని గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. సో ఎవరైనా తెలిస్తే కనుక అది చేసి ఈ లోపల వీలైనంత తొందరగా దయచేసి క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తే కనుక డాక్టర్స్ విల్ డిసైడ్ ద లైన్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇక్కడ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, మనం ఈ ఆయిల్స్ ఇలాంటివి పోసామనుకోండి కాలిన భాగాల్లో, అవి ఇంకా లోతుకి వెళ్ళిపోవచ్చు అండ్ ట్రీట్మెంట్ మళ్ళీ కాంప్లికేటెడ్గా ఉంటుంది. సూపర్ఫిషియల్ బర్న్స్ పైన అనుకోండి, బర్న్స్ డాక్టర్లు చూసి చిన్నపాటి వైద్యంతో సరిపెడతారు. ఒకవేళ కొంచెం డీప్గా ఉంటే కనుక ఇప్పుడు కొత్తగా కొలాజిన్ డ్రెస్సింగ్స్ అని వస్తారు, అంటే ఆర్టిఫిషియల్ స్కిన్ అనమాట. చిన్న ప్రొసీజరు, కొంచెం మీడియం థిక్నెస్ బర్న్స్కి వీలైనంత తొందరగా డాక్టర్ సలహాతో ఒక కృత్రిమ చర్మం లాంటి డ్రెస్సింగ్ అనమాట అండి, అది వేసేస్తే కనుక వాళ్ళకి చక్కగా హీలింగ్ బాగుంటుంది. లాంగ్ రన్లో చర్మం దాదాపు నార్మల్కి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, చర్మం ఎంత లోతుగా కాలిందనే దాన్ని బట్టి నార్మల్ స్కిన్ అది రావడానికి, లేకపోతే బెస్ట్ పాసిబుల్ రిజల్ట్స్ రావడానికి, చర్మం మళ్ళీ కొత్త చర్మం రావడానికి 2 to 3 months పడుతుంది. అదొకటి. దిస్ ఇస్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. మాధవీయం, ఒక పిల్లల డాక్టర్గా.